సభ మర్యాదల గురించి మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం. చైర్ డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. 5 minutes later. Now, election of Deputy Chairman శ్రీ తూమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షునిగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం అధ్యక్ష, ఒక్క విషయం, ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి సభ మర్యాదల గురించి మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలుస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఇక్కడున్న మనం 100 మంది మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో, ఓ రోజు ఒక వచ్చి గెలుస్తారు, ఒకరు పడతాం, రాత్రి అవుతుంది, పక్కన అవుతుంది. కానీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అలాగే మొన్న రూల్స్, నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఏదో ఈ ఎన్నిపడి పార్టీ ఉందో ఆ నాయకులు మాట్లాడుతుంది కానీ, అది కుటుంబంలో నాయకులు మాట్లాడుతుంది కానీ చాలా చూస్తున్నాం అధ్యక్ష. లేకపోవడం అనేది